హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 4th క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియోలో నేను మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే చెప్తాను. ఓకేనా? సో నేను ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ మీకు కంపల్సరీగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ అడిగారంటే కన్ఫామ్గా దీని మీద ఈ కాన్సెప్ట్ మీద అడిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అంటే ఈ మెథడ్లో మీరు ఎలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అంటే ఎట్లా ఎంత డిఫరెంట్గా అడిగినా మీరైతే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. అండ్ క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. ఓకేనా? చూడండి, ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీకు ఇంతకుముందు వరకు చెప్పిన ప్రీవియస్ కాన్సెప్ట్ ఒక్కసారి డిస్కస్ చేస్తాను అనమాట. అంటే ఎలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ పి అనుకోండి. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్, టైం టీ. ఓకే, సో మీకు ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ టీ, ఇదేంటి అమౌంట్. ఓకేనా? సో ఈ ఫార్ములా చెప్పాను. ఇందులోంచి మీరు ప్రిన్సిపల్ తీసేస్తే మీకు వచ్చేది ఏంటి, ఇంట్రెస్ట్. ఓకేనా? సో మీకు ఇంకా క్లియర్గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 1000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, ఇది 3 years అనుకోండి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, 1000 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది, ఇది అమౌంట్ వస్తుంది, 3 yearsకి అమౌంట్. ఓకేనా? ఇందులోంచి మీరు ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years వస్తుంది. ఓకేనా? ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఎలా చెప్పాను, మీకు ఒక 2 years కానీ అడిగినట్టయితే మీకు సక్సెసివ్ మెథడ్ ఒకటి చెప్పాను. ఏంటిది అది, a+b+ab/100. ఓకేనా? ఇది సక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇస్తే. లేదా ఇంకోటి ఏం చెప్పాను, ట్రీ మెథడ్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ టీ మెథడ్ కదా, టేబులర్ మెథడ్. టీ మెథడ్ ఆల్రెడీ ట్రీ మెథడ్ కూడా చెప్పాను. సో ఈ క్లాస్ మొత్తం ట్రీ మెథడ్ మీదే ఉండిద్ది అనమాట డిస్కషన్ కాన్సెప్ట్ అండి. సో టేబులర్ మెథడ్ ఏంటిది, 10% అంటే 1/10 కదా, అంటే 10, 11, 3 years కాబట్టి 10, 11, 3 years కాబట్టి 10, 11. సో ఇటు పక్క సమ్ వస్తుంది, ఇటు పక్క అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్లోంచి సమ్ రిమూవ్ చేస్తే మనకు వచ్చేదే ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఒకవేళ మీకు 3 yearsకి ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని మళ్ళీ సమ్ ఎక్స్ అనుకోండి. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ 10% అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ పర్సెంట్ ఇచ్చాడు, బట్ ఈ రెండు సేమ్ అనుకోండి. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. ఓకేనా? ఇది ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే x+a+xa/100. ఓకేనా? ఇట్లా మీరు ఎన్ని ఇయర్స్కి ఇచ్చినా ఇట్లా డిఫరెంట్ మళ్ళీ యూజ్ చేసుకొని, ఇది థర్డ్ ఇయర్కి దీన్ని వై అనుకొని యూజ్ చేసుకుంటాం, అలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు 10% ఉంది, 10% 2 years కంటే 10+100/100. ఓకేనా? ఏమొచ్చింది ఇక్కడ 21. ఇప్పుడు థర్డ్ ఇయర్కి ఏం చేస్తుంది, 21+10+21 ఇంటూ 10/100. ఇప్పుడు ఏమవుతుంది 31, ఇది 2.1 అంటే అంతా 33.1. ఓకేనా? సో అలా అనమాట. సో ఇప్పటివరకు మీకు ఈ ప్రాసెస్ చెప్పాను, అర్థమైంది కదా. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాన్సెప్ట్ ఏం చెప్తా అంటే మీకు ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 ఉందనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం 2 years. ఓకేనా? సో ఇప్పుడు మీరు సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 10,000లో 2 years కాబట్టి 2 × 10% అంటే 20%. 10,000లో 20% ఎంత, 2,000. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి 2 yearsకి 10% తెలుసు కాబట్టి ఎంత, 21%. సో 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21% తెలుసు కాబట్టి సో 21% అంటే ఎంత, 10,000లో 2,100. ఓకేనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత, 100. ఓకేనా? సో ఇది ఇలా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అమౌంట్ వచ్చేసరికి 8,000,
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 12.5%. సో ఇప్పుడు 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? ఎలా చేస్తాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 12.5 అంటే 1/8 కదా, 8 9 8 9. ఓకేనా? మీకు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది కరెక్టే. ఓకేనా? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగితే ఏం చెప్తాం? దీన్ని మళ్ళీ 25% ఫైండ్ అవుట్ చేసి ఏది 8,000లో అప్పుడు ఇక్కడికి వచ్చిన ఇంట్రెస్ట్ ఏది ఇక్కడ సమ్ వచ్చింది, ఇక్కడ అమౌంట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ ఓకేనా, దీంట్లో నుంచి మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ రిమూవ్ చేసి చెప్పాలి. ఓకే, అలా కాకుండా మీకు ఇప్పుడు ఒక చెప్తాను చూడండి, ఒక ఈజీ వే చూడండి. ఫస్ట్ ఇయర్ తీసుకోండి, ట్రీ మెథడ్. ఇది మీకు ఆల్రెడీ ట్రీ మెథడ్ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ఎలా చేయాలి. 10% అనుకోండి, ఇది రిమూవ్ చేద్దాం మనం. ఓకేనా? 10% అంటే ఎంత? 1000. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. సో 100లో 10% అంటే 1000లో 10% అంటే 100. ఓకేనా? సో ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2000, ఇక్కడ 100. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండు యాడ్ చేస్తే 2100. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ ఫస్ట్ కాలం వరకు. ఓకేనా? అది సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ వరకు సింపుల్ ఇంట్రెస్ట్ అంతా 2000. డిఫరెన్స్ అడిగితే ఇది డిఫరెన్స్. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? మీకు రేషియో ఏం చెప్తా అంటే 2:1 అనుకోండి. ఓకేనా? 2:1 అనుకోండి. సో ఈ 2:1 ఏం చేస్తారంటే ఈ 2 దగ్గర మీకు ప్రిన్సిపాల్కి మీద ఇంట్రెస్ట్ తీసుకోండి, ఈ ఫస్ట్ దాని మీద. ఓకేనా? ప్రిన్సిపాల్ మీద ఇంట్రెస్ట్ ఎంత? 10,000 10% అంటే ఎంత? 1000. ఓకేనా? ఈ సెకండ్ దాని మీద ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ దాని వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకోండి, అంటే 1000లో 10% అంటే అంత 100. సో ఇప్పుడు చూడండి, ఇది 2000, ఇది 100. సో ఇది ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఓన్లీ డిఫరెన్స్ కావాలనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఏం చేస్తాం? ఓన్లీ ఈ 2:1, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2. ఈ 2 మైనస్ చేస్తే ఈ 1 అనేది కాంపౌండ్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? ఈ సెకండ్లో వచ్చే 1 అనేది డిఫరెన్స్, అంటే ఈ 100 అనేది డిఫరెన్స్. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇది రిమూవ్ చేసి దీనికి నేను ఇప్పుడు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2:1. ఓకేనా? ఇందులో 12.5% అంటే ఎంత? 1000. ఓకేనా? నాకు డిఫరెన్స్ ఇందులో 12.5% అంటే ఎంత? 125. నాకు ఓన్లీ డిఫరెన్స్ కావాలి కాబట్టి 125 ఇస్ ద డిఫరెన్స్. ఓకేనా? సో ఇలా ఈజీ చెప్పొచ్చు. మీరు నార్మల్గా చేయాలంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి డిఫికల్ట్ అవుతుంది. అర్థమైంది కదా? ఈ మెథడ్ అనమాట. అందుకని మీకు ఈరోజు ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే ఇప్పుడు మనం 3 ఇయర్స్కి చూద్దాం. ఓకేనా? ప్రిన్సిపల్ అనేది 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%, టైం అనేది 3 ఇయర్స్ అనమాట. ఓకే, చూడండి, ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మీకు 10,000లో 10% అంటే 1000. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ అండ్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే ఎంత? 1000 మీద 10% అంటే ఎంత? 100 కదా. నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ అండ్ అలాగే ఫస్ట్ 2 ఇయర్స్ మీద ఇంట్రెస్ట్. సో ఫస్ట్ 2 ఇయర్స్ మీద ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 1000 ఉంది. ఇప్పుడు 2000 మీద 10% అంటే ఎంత? 200 కదా. ఓకేనా? షార్ట్ కట్లు మీకు కావాలంటే దీన్ని డైరెక్ట్గా డబల్ చేసుకోవచ్చు 100ని. ఓకేనా? నెక్స్ట్ దీని మీద 10% అంటే ఎంత? 10. ఓకేనా? సో ఇవి మొత్తం యాడ్ చేస్తే ఇదేమవుతుంది? 3000, ఇది 300, ఇదంతా 10. ఓకేనా? సో ఇప్పుడు మీకు 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 3,310 రూపీస్. అవునా?
సో ఇప్పుడు దీన్ని మనం రేషియోలో చూస్తే ఏముంది 3:3:1 అనమాట. అర్థమైంది కదా, రేషియో 3:3:1. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్లో 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అంటే 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ చేసాం అనుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది మనకి చూస్తే ఫార్ములా వస్తే 3:3:1 కదా 3 yearsకి. ఫస్ట్ 2 yearsకి 2:1. ఓకే, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 1:2:1. సో 1:2:1 అంటే దాని మీనింగ్ ఏంటి, ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ వరకు వచ్చింది. ఓకేనా, ఫస్ట్ 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఫస్ట్ 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీస్తే వచ్చేది ఏంటి మనకి, థర్డ్ ఇయర్ ఇంట్రెస్టే కదా. అలా కాకుండా 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. ఓకేనా, అప్పుడు అంటే ఏంటి, దీని మొత్తంలో ఏం తీసేస్తే ఈ ఫస్ట్ కాలం ఒక్కటి తీసేస్తాం. అప్పుడు ఒకవేళ మీరు రేషియోలో తీసుకోవాలంటే ఇప్పుడు 3:3:1 ఉంది కదా. సో మీకు ఫస్ట్ కాలం ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ 3 తీసేసి ఈ 3:1 రేషియోలో తీసుకున్న మీకు ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, బట్ ఇక్కడ మీరు తీసుకునే పర్సంటేజ్ ఇంపార్టెంట్. ఏంటిది, మీరు ఫస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ మీద 6% తీసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ 6% ఏమో ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ తీసుకునేది ఏంటి, దీంట్లో 6% తీసుకోవాలి. అర్థమైంది కదా క్లియర్గా. ఓకేనా, సో మీకు ఎప్పుడన్నా ట్రీ మెథడ్ ఏంటంటే పర్టికులర్ ఇయర్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నా మీకు ట్రీ మెథడ్ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం 4 yearsకి చెప్పుకుందాం. 4 yearsకి చెప్పుకుంటే ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం. ఓకేనా, సో ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ ఇయర్ 1000, సెకండ్ ఇయర్ 1000, ఇక్కడంతా 100. ఓకేనా, థర్డ్ ఇయర్ 1000, ఇక్కడ 200, ఇక్కడ 10. ఫోర్త్ ఇయర్ ఏమవుతుంది, మళ్ళీ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్, మళ్ళీ ఈ మూడింటి మీద ఇంట్రెస్ట్ కాబట్టి 300, మళ్ళీ ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 300లో 10% అంటే 30, మళ్ళీ దీని మీద 10% అంటే అంతా 1. ఓకేనా, ఓవరాల్గా చూస్తే వస్తుంది 4641. ఓకేనా, సో రేషియో తీసుకుంటే 4:6:4:1. ఓకేనా, ఓన్లీ మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 4 yearsకి అడిగారు అనుకోండి, డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years అని అడిగితే అప్పుడు ఏం చేస్తాం, ఈ 4 ఒక్కటి తీసేసి ఈ 6:4:1 అనే రేషియోలో చెప్పవచ్చు అనమాట. ఓకేనా, లేదా మీరు డైరెక్ట్గా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా 4 yearsకి ఈ రేషియో యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైంది కదా ఈ ట్రీ మెథడ్. నెక్స్ట్ చూడండి, మీకు ఇప్పటివరకు మనం చూసిన రేషియోస్ చూద్దాం. 2 yearsకి అయితే ఏంటిది రేషియో 2:1. 3 yearsకి రేషియో ఏంటి 3:3:1. 4 yearsకి రేషియో ఏంటి 4:6:4:1. ఓకేనా, ఇప్పటివరకు మనం ఏంటంటే ఎలా చెప్పుకుంటే లాజికల్గా అంటే రేషియోస్ ఫైండ్ అవుట్ చేసి ఈజీగా ఎలా చేయొచ్చో చెప్పుకున్నాం. బట్ ఇదంతా ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు. సో ఇదంతా ఎలా వచ్చిందంటే చూడండి, మనం బేసిక్ ఫార్ములా అనేది చేసి చెప్తాను. ఓకేనా, చూడండి, మీకు సమ్ అనేది P అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అనుకోండి, టైం T అనుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 yearsకి అనుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇక్కడ ఏముంటుంది, ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ అంటే P/R/100. అవునా, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ P/R/100. ఇక్కడ ఏమొస్తుంది 2 yearsకి దీని మీద ఇంట్రెస్ట్ రావాలి ఎంత 6%, అంటే ఏమవుతుంది P/R/100 ఇంటూ దీని మీద అంతా 6% అంటే R/100. సో ఎలా రాసుకోవచ్చు దీన్ని, P/R/100 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఓకేనా, సో అంటే మీకు 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫార్ములా ఏంటిది, P/R/100 హోల్ స్క్వేర్ కదా. సో ఇది కామన్ ఉంది,
ఓకేనా. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే డిఫరెన్స్ ఏంటిది ఒకటే కదా 2 ఇయర్స్కి. ఇది 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండు వస్తాయి, 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండింటికి అడిషన్గా ఇది వస్తుంది. సో డిఫరెన్స్ ఏమవుతుంది ఇదే కదా P/R/100 హోల్ స్క్వేర్. ఓకేనా. అదే ఇప్పుడు మీరు 3 ఇయర్స్కి తీసుకున్నారు అనుకోండి, 3 ఇయర్స్కి తీసుకుంటే PRT 3 ఇయర్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది PR/100, సెకండ్ ఇయర్ PR/100, ఇక్కడ ఏముంటుంది PR/100 హోల్ స్క్వేర్ కదా. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఇయర్ తీసుకుంటే PR/100, ఇక్కడ ఏంటిది దీన్ని మీకు డైరెక్ట్ ఇందాక డబల్ చేసుకోమని చెప్పాను కదా, ఎందుకంటే దీని మీద 6%, దీని మీద 6%. సో అప్పుడు ఏమవుతుంది 2PR/100 హోల్ స్క్వేర్. అండ్ అలాగే దీని మీద మళ్ళీ 6% వచ్చింది కదా, అంటే ఇక్కడ ఏమొచ్చింది P/R/100 హోల్ క్యూబ్. ఓకేనా. ఇప్పుడు 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఏమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, ఇది మొత్తమే కదా, అంటే డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ ఏమవుతుంది 3PR/100 హోల్ స్క్వేర్ ప్లస్ PR/100 హోల్ క్యూబ్. అవునా కాదా. ఇక్కడ ఒక PR/100 హోల్ స్క్వేర్, ఇక్కడ 2PR/100 హోల్ స్క్వేర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 3PR/100 హోల్ స్క్వేర్ కదా. సో ఈ డిఫరెన్స్ని మనం D అనుకుందాం. ఓకేనా. D ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే PR/100 హోల్ స్క్వేర్ని కామన్ చేద్దాం. అంటే ఏముంటుంది ఇక్కడ 3+R/100. ఓకేనా. సో డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు R/100 హోల్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ R/100. ఓకేనా. ఇది 3 ఇయర్స్ డిఫరెన్స్కి ఫార్ములా అనమాట. అర్థమైంది కదా. ఓకేనా. సో మీకు ఈ ఫార్ములాని ఇంకా షార్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ R/100 అంటే ఎంత 6% కదా. సో మీరు 6%ని ఎక్స్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది D/P ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది x², సారీ ఇది 1/xగా తీసుకోండి. నార్మల్ ఇన్స్టిట్యూట్లో 1/x అని చెప్తారు కదా. సో ఏమవుతుంది ఇది 1/x². నెక్స్ట్ ఇది ఏమవుతుంది 300 ప్లస్ ఇక్కడ 100, ఇక్కడ తీసుకోండి డైరెక్ట్గా, ఇక్కడ దీనికి 100 రాద్దాం. ఇక్కడ R/100 అంటే ఎంత 1/x కదా. ఓకేనా. 1/x. సో ఇదేమవుతుంది 3 అవుతుంది, 3 zeros క్యాన్సిల్ అయ్యి 1/x² ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1/x, అంటే D/P ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1 డివైడ్ బై x³. ఓకేనా. సో ఇక్కడ మనం ఇది ఎలాబరేట్ చేసాం కదా, ఎలాబరేట్ చేయకుండా నార్మల్గా రాసుకుంటే నార్మల్ 3 ఎలా అంటే 3+R/100 ఉంది కదా, దాంట్లో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది వస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఏమొస్తుంది 3+R/100 అంటే అంత 1/x కదా. ఓకేనా. అప్పుడు 3x ప్లస్ 1/x. ఓకేనా. సో అదనమాట. మీకు కొన్ని ఇన్స్టిట్యూట్లో ఈ ఫార్ములా చెప్తారు, నార్మల్గా అంటే జస్ట్ షార్ట్ చేయడానికి. ఓకేనా. 6% ఏం తీసుకుంటారు అంటే 1/xగా తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1000 అనుకోండి. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఎంతంటే 1050 అనుకోండి. అయితే మీకు ఇప్పుడు ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే చూడండి, మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 1000, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది 1000, అంటే డిఫరెన్స్ 50, ఇది ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ 1000 ఏమవుతుంది ఇక్కడ 500, ఇక్కడ 500గా డివైడ్ అవుతుంది, రెండు ఈక్వల్ కదా. ఓకేనా. సో ఇది ఇప్పుడు 10 టైమ్స్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ప్రిన్సిపల్ కూడా 10 టైమ్స్ అవుతుంది, అంటే ఎంత అవుతుంది అంటే 5000. ఓకేనా. అలా చెప్పేయచ్చు ట్రీ మెథడ్లో. ఇక్కడ ఏంటి చూడండి, మీకు జస్ట్ టైం ఇచ్చాడు, అమౌంట్స్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ ఇవ్వలేదు. ఓకేనా. నార్మల్గా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి డిఫరెన్స్ ఇచ్చాడు అనుకోండి, మీరు P/R/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఈ ఫార్ములాలో చేయొచ్చు.
ఓకేనా. పి ఇచ్చిన లేదా ఆర్ ఇచ్చిన మిగతాది ఫైండ్ అవుట్ చేద్దాం. లేదు ఓన్లీ ఇట్లా ఇస్తే మాత్రం మనకి ఈ ట్రీ మెథడే యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. మీ ప్రాబ్లమ్స్ చేసినాక మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ 550 అండ్ 500. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. చూడండి, 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 550. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 500. ఓకేనా. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకుంటే డిఫరెన్స్ ఎంత? 50 కదా. సో నెక్స్ట్ 500 ఉంది. 500 ఇక్కడ ఈక్వల్ డివైడ్ అవ్వాలంటే ఇక్కడ 250, ఇక్కడ 250. సో 250లో 50 అనేది ఎంత పర్సంటేజ్? 20% అండి. సో 20% వస్తే 50 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ నుంచి 6% ఇక్కడ కూడా 6% అయింది. లేదా మీరు 50/250 ఇంటూ 100 కావాలంటే ఇలా చేసుకోవచ్చు. 51 55 5 520. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 85,000 in 2 years is 554. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. చూడండి, అమౌంట్ అనేది 85,000 ఉంది. దానికి మీకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years డిఫరెన్స్ ఎంత ఇచ్చారంటే 554. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగాను. చూడండి, మన ఫార్ములా ఏంటిది? R/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 554. ఇక్కడ ప్రిన్సిపాల్ ఇక్కడ డివిజన్ రాసుకుందాం. ఎంత? 8,500. R square is equal to 554 into 100 into 100 divided by 8,500. 3 zeros 3 zeros cancel. ఓకేనా. దీన్ని ఎలా రాద్దాం? 5 17 జా 5 2 జా. ఓకేనా. నెక్స్ట్ ఇది 17 2 3 జా 51, 17 2 జా 34. ఓకేనా. 32 into 2 అంటే 64. అప్పుడు ఆర్ ఏమవుతుంది? √64 అంటే 8%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆన్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ లెంట్ అవుట్ ఎట్ 16% per annum, the difference between the compound interest for 1 year payable offerly. ఓకేనా. and the simple interest for 1 year is 56 rupees. the sum is. ఇక్కడ ఏం చేశా అంటే ఒక సమ్ ఉంది. ఓకేనా. సమ్ ఆఫ్ మనీని 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అమ్మాడు. 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగాడు. అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం చేశాడు? 1 yearకి ఇచ్చాడు. అయితే పేయబుల్ ఆఫర్లీ అంటే మీకు ఏం దీని మీనింగ్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్లీ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే 2 partsగా ఇచ్చాడు అనమాట. ఓకేనా. అయితే ద సమ్ ఎంత అని అడిగాడు. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్లీ ఇయర్లీ ఎంత? 16%. ఆఫర్లీ అంటే 8%. సో ఫస్ట్ హాఫ్ 8%, సెకండ్ హాఫ్ 8%. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ? ఇంట్రెస్ట్ 16.64%. అవునా. ఎట్లా అంటే 8 + 8 into 8/100. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ 1 year కాబట్టి 16%. సో 16% పోతే 0.64% ఈజ్ ఈక్వల్ టు 56. మళ్ళీ ఏమడిగాడు? సమ్ అడిగాడు 100%. సో 100%/64 into 100. ఓకేనా. దీన్ని సాల్వ్ చేస్తే 8 8 జా 8 7 జా. ఓకేనా. తర్వాత ఇక్కడ 4 2 జా 425 జా 2 1 జా 250 జా. ఓకేనా. సో 35 into 25 ఎంత? 35 into 20 అంటే కరెక్టేనా? 35 ఇక్కడ 2 1 జా 250 జా 250 జా. ఓకే, 0 తర్వాత పెట్టుకుందాం. 35 into 20 అంటే 700. నెక్స్ట్ 35 into 5 అంటే అంత 700లో 35 150 + 25 175. ఓకేనా, 175. సో ఇది ఆన్సర్ ఏమవుతుంది? 8750. ఇక్కడ 0 ఉంటుంది కదా, సో 0 లాస్ట్లో యాడ్ చేసుకుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. లేదా మీరు ఇక్కడ 56 into 100 into 100 divided by 6
64 ఉంది కదా, మీరు ఇక్కడ డిజిటల్ సమ్ యాడ్ చేస్తే కింద 1 పైన ఎంత అవుతుంది 11 అంటే అంత 2 రావాలి. దీనిలో డిజిటల్ సమ్ ఇది 9 కాదు, 12 20 ఇది 2 అయ్యే ఛాన్స్ ఉంది, ఇది 2. ఓకే, రెండు ఆప్షన్ 2 అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు సాల్వ్ చేయాల్సింది వచ్చింది. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా 2 అయ్యే ఛాన్సే ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. On what sum of money will the difference between the simple interest and compound interest for 3 years at 5% per annum be 15.25 రూపీస్? మనకేమని అంటే ఎంత సమ్ ఆఫ్ మనీ మీద 5% ఇంట్రెస్ట్కి ఇస్తే 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 15.25 రూపీస్ వచ్చింది. ఓకేనా, డిఫరెన్స్ ఫర్ 3 ఇయర్స్. మీకు 5% అయినప్పుడు మీకు ఎంత అవుతుంది? 3 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 15.7625 కదా, సింపుల్ ఇంట్రెస్ట్ అంతా 15%. అవునా, సో డిఫరెన్స్ ఏమవుతుంది? 0.7625 ఈజ్ ఈక్వల్ టు 15.25. అయితే 100 ఎంత? 100/7625. ఓకేనా, ఇక్కడ పాయింట్ తీసేస్తే ఈ 2 జీరోస్ పోతాయి, ఇక్కడ 4 పాయింట్స్ 2 జీరోస్ యాడ్ చేద్దాం. ఓకేనా, ఇది డిజిటల్ సమ్లో చేయొచ్చు చూడండి. 9 11 అంటే 2 అంటే మనం 5తో మల్టిప్లై చేద్దాం. 5 5 ఇది 1, ఇక్కడ 10 13 అంటే 4, ఇక్కడ 1 5, 4 × 5 అంటే 20. సో 2 వచ్చిన ఆప్షన్ ఏముంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో డిజిటల్ సమ్లో 2 వచ్చింది, ఆప్షన్ డి ఒకటే కదా, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ప్రాబ్లం పెద్దగా ఉంది, చూడండి ఏమి ఇచ్చాడో. A certain sum was invested at the rate of 10% for a period of 2 years at compound interest compounded annually. ఓకే, 2 ఇయర్స్కి ఒక సమ్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. The same sum was invested for the same period and the same rate of interest at simple interest. అదే సమ్ని సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. If the difference between the compound interest and simple interest was 200, find the sum. సో 1% అనేది 200 అయితే 100 ఎంత 20,000. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 2 ఇయర్స్కి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 21% కదా, సింపుల్ ఇంట్రెస్ట్ 20%, డిఫరెన్స్ అంతా 1%. అవునా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If the difference between the simple interest and the compound interest on a certain amount for 3 years at 10% per annum is 310, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 310. అయితే ప్రిన్సిపల్ ఎంత? ఇక్కడ ఏమన్నా 3.1% ఈజ్ ఈక్వల్ టు 310. ఓకేనా, అయితే 100% ఎంత? ఓకేనా, ఇదంతా ఎన్ని టైమ్స్ అవుతుంది? ఇది 100 టైమ్స్. సో ఇది 100 టైమ్స్ అయితే ఎంత అవుతుంది? 10,000. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ compounded offerly on 72,000 for 1.5 years at 10% per annum and its simple interest for 3 years is 5.5% per annum. సో మనకేమి ఇచ్చాడంటే సమ్ ఇచ్చాడు 72,000. అయితే ఈ 72,000ని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడనమాట, కాంపౌండెడ్ ఆఫర్లీ. ఓకేనా, ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కాదు, ఆఫర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? ఇయర్కి 10%, సో ఆఫర్లీ అంటే 5%. టోటల్గా 1.5 ఇయర్స్ కాబట్టి ఇది 3 టైమ్స్ అవుతుంది. సో 3 టైమ్స్ అయితే ఎంత అయింది? 15.7625%. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు 3 ఇయర్స్కి ఎట్ 5% పర్ యానం, అంటే ఇక్కడ 15%. మళ్ళీ అడిగాడు డిఫరెన్స్ అడిగాడు. సో డిఫరెన్స్ ఎంత? 72 × 762.5 డివిజన్లో మనకి ఎన్ని జీరోస్ వస్తాయి? ఇక్కడ 3 జీరోస్ పోతే ఇక్కడ 3 జీరోస్ వస్తాయి. ఓకేనా, సో ఇది 1 ఉంది కానీ డిజిటల్ సమ్ మెథడ్లో చేద్దాం. ఇది 9తో మల్టిపుల్ అవ్వాలి. 9తో మల్టిపుల్ అయితే అంటే ఇదే ఇది 8 ఇది అవ్వదు, ఇది 10 19 ఇది అవ్వదు, ఇది 9, ఈ 2 ఛాన్స్ ఉంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి. ఓకేనా, చూడండి సాల్వ్ చేద్దాం. ఇక్కడ 2కి
5కి మల్టిపుల్ అయితే మనకేం రావాలి? సో 0 రావాలి. 0 వస్తే బట్ పాయింట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్. సరే సాల్వ్ చేద్దాం దీన్ని. చూడండి 7625 ఇంటూ 72 10 5 12 15 35 14 17 42 43 49 52 చూడండి 0 0 0 9 సారీ 8 9 3 5 సారీ ఇక్కడ ఏమైనా మిస్టేక్ అవుతుందండి. 7 5 35 అంటే 3 5 14 17 1 7 తర్వాత 42 43 4 3 49 4 అడ్జస్ట్ ఇది 3 అనమాట. సో ఇది 4 మనకు 3 జీరోస్ ఉంటాయి కాబట్టి 3 జీరోస్ తీసేస్తే 459 549 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ on 6,400 for 1 year at 5% per annum compounded annually and semi annually. సో ఇక్కడ ఏం చేశాడంటే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ అడిగాడు. ఏం చేశాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్కి 5% లెక్క అండ్ ఇయర్కి 5% లెక్క. అయితే మీకు ఫస్ట్ సార్ ఏం చేశాడు? సెమీ యాన్యువల్లీ అంటే 25 ఇలా చేయమన్నాడు. సెకండ్ది డైరెక్ట్గా యాన్యువల్లీ. ఓకేనా, కాంపౌండ్ యాన్యువల్లీ సెమీ యాన్యువల్గా. ఫస్ట్ది 5%, సెకండ్ది 2.25 అలా ఎలా అనుకోండి. ఓకేనా, అయితే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మీకు 2.25% అంటే మీకు ఏమవుతుంది? ఇది 5 + 625/100. ఓకేనా, 6.25 2.25 into 2.25 కదా. సో ఇది ఏమవుతుంది? డిఫరెన్స్ ఏమవుతుంది? 0.0625 ఇంటూ ఓకేనా 64/100 డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది? 0.625 64 అంటే ఇది 1. డిజిటల్ సమ్ చేద్దాం. చూడండి ఇది 8 13 అంటే 4. సో 4 అనే ఆప్షన్ సి ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెమీ యాన్యువల్లీ అన్నప్పుడు ఏమవుతుంది? యాన్యువల్లీ 5% అయితే సెమీ యాన్యువల్లీ అంతా 2.5% కదా. ఓకేనా, సో 2.5 ఏమవుతుంది మనకి? 5 + 6.25 ఇంటూ డివైడ్ బై 100. ఓకేనా, సో ఇది డిఫరెన్స్ వచ్చింది. సో ఆ డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఇందులో 4 అవుతుంది అనమాట. ఓకేనా, ఆప్షన్ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The difference in interest earned on 1,50,000 at 8% rate of interest per annum in a year when the interest is compounded semi-annually and annually. సేమ్ ఇందాట్లాగే మీకు ఒక సమ్ ఉంది, దాన్ని 8% ఇంట్రెస్ట్కి సెమీ యాన్యువల్లీ ఇచ్చాడు, 8% ఇంట్రెస్ట్కి యాన్యువల్లీ ఇచ్చాడు. అయితే ఈ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ ఎంత అని అడిగారు. చూడండి సెమీ యాన్యువల్లీ అంటే ఏమవుతుంది? 4% కదా, యాన్యువల్లీ అంటే 8%. సో ఏమవుతుంది? ఇది 8 + 0.16%. సో మనం ఏమడిగాడు? డిఫరెన్స్ అడిగాడు. ఇక్కడ ఏముంటుంది? 8% ఉంది కాబట్టి క్యాన్సిల్ అయితే 0.16%. 1.5 lakh 0.16% అంటే ఎంత చూద్దాం. చూడండి 1.5 lakh ఇంటూ 0.16 అంటే ఇక్కడ 2 zeros బై 100లో ఈ 2 zeros. 15 into 16 15 15 225 15 1 15 ఎంత 240. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ పేయబుల్ యాన్యువల్లీ on a sum of 6,500 at 7% per annum for 3 years. కరెక్ట్ టు 2 decimals. మనకేం అడిగాడు? సమ్ ఇచ్చాడు. అయితే 7% per annum 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగాడు. సో మన రేషియోలో తీసుకుంటే ఏమవుతుంది? 3:3:1 కదా 3 yearsకి. సో ఫస్ట్ది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది? 6,500లో 7% చేస్తే ఇదంతా 420, ఇదొక 35 455. ఇందులో మళ్ళీ 7%. సో 4.55 into 7 అంటే ఎంత?
ఇది 28, ఇది 3.5, ఇది 3.5. సో ఇదేమవుతుంది 31.85. ఓకే, ఇది 31.85. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది 31.85 అంటే చూడండి ఎంత, 93 ప్లస్ 85 ఇంటూ 3 అంటే ఎంత, 15, 25. ఓకేనా, సో 2.55. ఓకేనా, సో ఇక్కడ వరకు ఎంత అవుతుంది, 95.55. నెక్స్ట్ 31.85లో 7% ఎంత చూడండి, 31.85 ఇంటూ 7 చేస్తే ఎంత అవుతుంది చూడండి, 35, 56, 59, 7, 1, 2, 21, 22. సో 4 ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ మళ్ళీ 100 ఉంది, 4 పాయింట్స్, 2.2295. సో 2.22 తీసుకుంటే 2 డెసిమల్స్ అడిగారు కదా. సో 7, 7, 7, 7 అంటే 97.78 నియరెస్ట్ వాల్యూ. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నార్మల్గా 3 ఇయర్స్కి నువ్వు డిఫరెన్స్ చేయాలంటే కొంచెం టఫ్ అవుతుంది అనమాట నార్మల్ మెథడ్లో. మీరు ఒకవేళ ఈ ఫార్మేట్లో కనుక్కున్నాను, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపాల్ ఇంటూ r/100 అంటే 7/100 హోల్ స్క్వేర్, తర్వాత 300 ప్లస్ 7/100. సో ఇది కూడా కొంచెం టఫే ఉంటుంది. ఓకేనా, ఈ 100 క్యాన్సిల్ అయితే 65 ఇంటూ 49 డివైడ్ బై 10,000 ఇంటూ 307. ఇక్కడ డిజిటల్ సమ్ మెథడ్ ఏమైనా వచ్చింది అనుకోండి. 13 అంటే 4, 11 అంటే 2, 1, 2. సారీ, ఇక్కడ కరెక్ట్ 2 డెసిమల్స్ ఉంది కాబట్టి మనం డిజిటల్ సమ్ మెథడ్ కూడా చేయలేము అనమాట. ఓకేనా, సో ఇది కూడా కొంచెం క్యాలిక్యులేషన్ డిఫికల్టీ ఉంటుంది. ఈ ఫార్ములేషన్ కూడా ఎగ్జాక్ట్గా ఇస్తే మనం ఇక్కడ డిజిటల్ సమ్ మెథడ్ యూజ్ చేసి చేసే ఛాన్స్ అయితే ఉంది దీంట్లో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. What is the difference between the compound interest when interest is compounded 5 monthly and the simple interest on a sum of 12,000 for 1/4 year at 12% per annum? చూడండి, ఇక్కడ ఏం అడిగాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగాడు. అయితే చూడండి, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5 మంత్లీ చేస్తాం, అంటే ఇయర్లీ చేయట్లా, 5 monthsకి ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తున్నాం. 1/4 ఇయర్స్ అంటే ఎంత, 15 months కదా. అవునా, చూడండి 12% పర్ యానం అంటే 12 monthsకి 12%. అవునా, సో 5 monthsకి ఎంత అవుతుంది, 5% కదా. సో ఇక్కడ 15 months అంటే 3 times 5%ని 3 times కాంపౌండ్ చేస్తే ఎంత అవుతుంది, 15.7625%. ఓకే, మీకు ఫస్ట్ క్లాస్లో గుర్తుపెట్టుకొని చెప్పా కొన్ని పర్సంటేజెస్ 3 yearsకి అట్లా. సో అదనమాట. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 7625%. 12,000లో 7625% అంటే ఎంత, మీకు 3 zeros తీసేసాం అనుకోండి, పాయింట్ ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది, బై 100. ఓకేనా, సో డిజిటల్ సమ్ చేస్తే ఇది కింద 1, 3, 9 తీసేస్తే 2, 6. సో ఇక్కడ ఏమైనా 6 వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం చూస్తే ఏమి ఇచ్చారు చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఫర్ 3.5 years at 10% per annum is 2940. ఓకేనా, సో వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ for 2.5 years at the same rate when the interest is compounded yearly. ఓకేనా, మీకు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ 3.5 yearsకి 10% అంటే అంత 35% సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇది దేనికి ఈక్వల్ అని ఇచ్చాడు, 2940కి ఈక్వల్ అని ఇచ్చాడు. ఓకేనా, అయితే వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్ ఫర్ 2.5 years at the same rate of interest in compound interest yearly. సో 10%కి 2.5 yearsకి ఎంత అని అడిగాడు. ఓకేనా, చూడండి మీరు ఇక్కడ ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, 35%. మనల్ని ఏమడిగాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఇప్పుడు మీరు ఇది
టూ ప్రాసెస్లో చేయొచ్చు. ఎట్లా 10% కాబట్టి 10 11 10 11 నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 1/10 ఇది ఆఫర్లీ కాబట్టి 1/2 అంటే ఏమవుతుంది 20 21 ఇలా చేసి మీరు ఇక్కడ 35% ఇంత అయితే 100% ఫైండ్ అవుట్ చేసి మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా ఫస్ట్ 2 ఇయర్స్కి ఏమవుతుంది 21%, నెక్స్ట్ హాఫ్ ఇయర్ కాబట్టి 5%. ఇలా చేస్తే ఏమవుతుంది 26 ప్లస్ ఇక్కడ 21 × 5/100 అంటే 110/100 అంటే 1.1 అంటే ఎంత అవుతుంది ఇది 27.1%. సో 35% ఎంత అయితే 27.1% ఏమవుతుంది /35. సో దీన్ని సాల్వ్ చేస్తే 0 తీసేస్తే పాయింట్ తీసేయండి. మీరు ఇది డిజిటల్ సమ్ మెథడ్లో చేస్తారా? డిజిటల్ సమ్ చేస్తే మీరు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు ఈక్వల్, సో డిజిటల్ సమ్ చేయలేము. చూడండి సాల్వ్ చేద్దాం. మీరు ఇక్కడ 7తో చేస్తే 7 5 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇది వాడు ఇక్కడ 7 4 28, 7 2 14 ఓకేనా. ఇది 0 అనుకోండి, నియరెస్ట్ వాల్యూ తీసుకుందాం. 5 1 5 2 ఓకేనా. 42 × 54, 42 అంటే 5 అంటే ఎంత 240 ఓకేనా. అంటే 2500 2400 42 × 50. నెక్స్ట్ 42 × 4 అంటే ఎంత 168 ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే 6 5 2568 కరెక్టేనా? ఎక్కడ మిస్టేక్ జరిగింది చూడండి. ఫస్ట్ 2 ఇయర్స్కి ఎంత 21% కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. తర్వాత ఆఫర్లీ కాబట్టి 5%. 26 ప్లస్ 21 × 5 అంటే ఎంత 100. ఇక్కడ చూడండి ఇది 110 కాదు, ఇది ఎంత అవుతుంది 105/100 అంటే 27.05 ఓకేనా. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ మిస్టేక్ వచ్చింది. ఒక నిమిషం. ఇదేమవుతుందంటే 2940 × 27.05% /35 ఓకేనా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. తర్వాత ఇది ఎంత అవుతుంది 7 4 7 2 7 0 నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేస్తే చూడండి 5 5 25 2 0 ఉంటుంది. 5 4 25 ఓకేనా. ఇది 54.1 × 42. దీన్ని సాల్వ్ చేస్తే లాస్ట్ యూనిట్ డిజిట్ 2 రావాలి. సో ఇది కాదు ఇది కాదు ఓకేనా. సో డిజిటల్ సమ్ చేస్తే 1 8 అంటే 8 రావాలి. సో 8 ఏదో వచ్చి చూడండి 6 13 అంటే 4, ఇది 7 7. సో 8 1 6 రావాలి. 6 రావాలి డిజిటల్ సమ్, 8 కాదు. సో 6 ఎక్కడ వస్తుంది చూడండి, ఇది 6 + 7 అంటే 13 4 వస్తుంది. ఇక్కడ 7 5 వస్తుంది. డిజిటల్ సమ్ కరెక్ట్ రావట్లేదు. సరే ఓకే జోన్ ఇది క్యాల్కులేట్ చేద్దాం. 2 అయినా పాయింట్ నియరెస్ట్ ఇంటిజర్ అడిగాను కదా. సో డిజిటల్ సమ్ రాదు, చూద్దాం నియరెస్ట్ ఇంటిజర్ ఏమైందో. 8 1 0 4 1 6 21. సో ఇదేమవుతుంది 2 1 2 7 2 2. సో ఇదేమవుతుంది నియరెస్ట్ ఇంటిజర్ 2 2 7 2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The simple interest on a sum of money for 3 years is 240 and the compound interest on the same sum at the same rate for 2 years is 170. The rate of interest is. So 3 years simple interest ఎంత 240, 2 years compound interest ఎంత 170. ఇది చూడండి 3 years సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈచ్ ఇయర్ ఎంత 80 కదా. 3 yearsకి 240 అంటే ఇక్కడ చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 80 వస్తుంది, ఇక్కడ 80 ఎంత పోయింది 160 అంటే ఇక్కడ ఎంత ఉంది 10. సో 80లో 10 అనేది ఎంత పర్సంటేజ్ 10 అంటే 1/80 కదా. 1/80 అంటే ఎంత 12 1/2%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంతే కదా.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. There is 40% increase in an amount in 8 years at simple interest. What will be the compound interest of 30,000 after 2 years at the same rate? సో 8 years సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తే 40% ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ఈచ్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు 1 yearకి 5% కదా. సో అయితే ఈ 30,000 మీద ఈ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. ఎంత అవుతుంది 30,000లో 10.25% కదా. సో 2 zeros 102.5 ఇంటూ 306 అంటే 307.5. ఓకేనా. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? సారీ 30,000 కదా. సో ఇదేమవుతుందంటే 3075. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. In 2 years at simple interest, the principal increases by 8%. What will be the compound interest earned on 10 lakhs in 2 years at the same rate? చూడండి 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 8%. అంటే ఈచ్ ఇయర్ ఎంత 1 yearకి 4%. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4% ఎంత అయితే 8.16% కదా. 10 lakhsలో 8.16% అంటే ఎంత 81600. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో అది ఈ వీడియో కొంచెం స్పీడ్గా చెప్పాను, మధ్యలో ప్రాబ్లమ్స్, బట్ మీ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఈజీగానే చేస్తారు. ప్రీవియస్ క్లాస్లో కూడా చూస్తుంటే. ఓకేనా. మీకు ఒకవేళ వీడియో ఏమైనా స్పీడ్గా అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం స్లోగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. బాయ్ బాయ్.